मातृदेवोभव पितृदेवोभव आचार्य देवोभव हेलो मై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్ 2026 మే 3 ఎగ్జామ్ రాయబోతున్నారు కదా మై డియర్ స్టూడెంట్స్ కొన్ని ఎగ్జామ్ టిప్స్ చెప్పబోతున్నాను ఆల్రెడీ డ్రెస్ కోడ్ తర్వాత పేపర్ ఈజీయా టఫా వస్తే ఎంత కట్ ఆఫ్ ఉంటుందని వీడియోస్ చేశాను ఇంకొకటి ఇప్పుడు ఏంటి అంటే ఎగ్జామ్ టిప్స్ కొద్దిమంది స్టూడెంట్స్ అతి జాగ్రత్తకి వెళ్ళి మార్క్స్ కోల్పోతారు సో అటువంటి మిస్టేక్స్ చేయకుండా బెస్ట్ స్ట్రాటజీ ఏంటో నేను మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎగ్జామ్ టిప్స్ ఏంటంటే డోంట్ ప్యానిక్ మీకు పేపర్ అతి జాగ్రత్తకు వెళ్ళకండి కొన్ని క్వశ్చన్స్ ఏదన్నా మీకు 100% ఆన్సర్ తెలియనప్పుడు అతి జాగ్రత్తకు వెళ్ళి వాటిని ఆన్సర్ చేయకుండా వస్తారు ఓకేనా ఓవర్ కేర్ అతి జాగ్రత్తకు వెళ్ళకండి నెగటివ్ అవుతుందేమో అని ఒక్కొక్క క్వశ్చన్ని మళ్ళీ చదివి టైం వేస్ట్ చేయకండి ఒక క్వశ్చన్ చదివారు మీకు ఆన్సర్ వచ్చింది పెట్టే బబుల్ చేయండి ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోండి అంతేగాని ఇది పెట్టింది కరెక్టా కాదా ఇది నేను కష్టపడి చేసిన సో ఇది ఒక్కసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుందాం అని చెప్పేసి సెకండ్ టైం రీడ్ చేసినారు అనుకోండి ఇంకో క్వశ్చన్కి ఇవ్వాల్సిన టైం పోతుంది సో అతి జాగ్రత్తకు వెళ్ళకండి క్వశ్చన్ రీడ్ చేయండి థింక్ చేయండి సాల్వ్ చేయండి ఆన్సర్ చేయండి ఇమీడియట్గా ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోండి అంతేగాని అతి జాగ్రత్తకు మాత్రం వెళ్ళకండి ఇది కేస్ వన్ ఇందులో కొన్ని కేసెస్ చెప్తాను ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ అసలు ఆప్షన్సే తెలియదు 4 ఆప్షన్స్ మీకు తెలియదు సార్ ఈ క్వశ్చన్ నాకు అసలు అర్థమే కావట్లేదు ఏ టాపికో తెలియట్లేదు అంటే అటువంటి వాటిని అసలు గెస్ చేయకండి ఇగ్నోర్ చేసేసేయండి మీరు టచ్ చేసినా అది నెగిటివ్ అయ్యే ప్రమాదం ఉంటుంది సో ఇది ఒక సిచ్యువేషన్ ఇంకో సిచ్యువేషన్ చెప్తా చూడండి ఇంకో కేస్ 2 మీరు 4 ఆప్షన్స్ ఉన్నాయి సార్ నేను 2 ఆప్షన్స్ని సక్సెస్ఫుల్గా ఎలిమినేట్ చేసిన సార్ అంటే అది నీ నాలెడ్జ్ అనమాట నీ సబ్జెక్ట్ అది ఇది గెస్సింగ్ కాదు నీ సబ్జెక్ట్ అది ఇంకా 2 ఆప్షన్స్లోనే డౌట్ సార్ ఒకటి 70% సార్ ఇంకొకటి 30% కరెక్ట్ అనుకుంటా అంటే 70% ఆన్సర్ చేసేయండి పెట్టేసేయండి ఇక నో డౌట్ 50-50 ఉన్నా పెట్టేయండి బెనిఫిట్ ఏంటో చెప్తా చూడండి ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ఎ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్డ్గా చెప్తున్నాను వెరీ క్లియర్గా మీకు 2 ఆప్షన్స్ విషయంలో డౌట్ ఉంది 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసిండ్రంటే మీరు సబ్జెక్టుతో ఎలిమినేట్ చేసిండ్రు గెస్ చేసి కాదు ఇందులో నెగటివ్ ఉంటుంది ఫ్యాకల్టీ మేము ఏం చెప్తామంటే నెగటివ్ పెట్టకండి మీకు ఆన్సర్ తెలియకుంటే ఆన్సర్ చేయకండి అని చెప్తుంటాం అసలు మీకు అది ఫస్ట్ కేస్ అనమాట మీకు అసలు ఆన్సరే తెలియదంటే పెట్టకండి అలా కాకుండా మీ యొక్క నాలెడ్జ్ తోటి 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి సార్ ఇది కావచ్చు సార్ ఆప్షన్ అని మీకు అనిపిస్తుంది కదా అటువంటి క్వశ్చన్స్ విషయంలో రిస్క్ చేయండి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఓకే 2 ఆప్షన్స్ డౌట్ ఉన్నాయి ఒకటి 60% ఒకటి 40% అనుకోండి లేదా ఒకటి 50-50 అనుకోండి ఒకటి 70-30 అనుకోండి ఎలానన్నా అనుకోండి వీటి విషయంలో ఎక్కువ థింక్ చేయకండి ఇక డేర్ చేసి మీరు 60% అనుకున్న ఆన్సర్ పెట్టేసేయండి నేను చెప్తున్నా కదా క్లియర్గా ఏం బెనిఫిట్ అవుతుందో చెప్తా చూడండి అదేంటి సార్ మీరు గెస్ చేసి పెట్టమంటున్నారు అని అనుకోండి ఎందుకంటే మీరు సబ్జెక్ట్ తోటి 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసిండ్రు అది మీ సబ్జెక్ట్ అది ఇంకొక 2 ఆప్షన్స్లో కొంచెం డౌట్ ఉంది ఈ కొంచెం డౌట్ ఉండే దగ్గర మీరు రిస్క్ చేస్తే మీకు బెనిఫిట్ ఎలా జరుగుతుందో చెప్తా చూడండి లైక్ దిస్ ఒక 20 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి ఫిజిక్స్ ఒక 5 క్వశ్చన్స్ కెమిస్ట్రీ ఒక 5 క్వశ్చన్స్ బాటనీ ఒక 5 క్వశ్చన్స్ జువాలజీ ఒక 5 క్వశ్చన్స్ 20 ఉన్నాయి అనుకోండి 20లా సార్ 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసిన ఇంకా 2 ఆప్షన్స్లో డౌట్ ఉంది సార్ అని మీకు అనిపించింది అనుకోండి మీరు నేనేమంటా రిస్క్ చేయండి పెట్టమని చెప్తున్నా ఓకేనా టేక్ రిస్క్ అండ్ గివ్ ఆన్సర్ ఒకవేళ 10 కరెక్ట్ అయినాయి అనుకోండి ఎగ్జాంపుల్ 10 మాత్రమే కరెక్ట్ అయినాయి అనుకోండి అప్పుడు ఎంత అవుతుంది 40 మార్కులు వస్తాయి కదా ఇంకా రిమైనింగ్ 10 రాంగ్ అయినాయి అనుకోండి -10 కదా అంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి 30 మార్క్స్ వస్తాయి 30 మార్క్స్ వస్తాయి అలా కాకుండా ఒకవేళ 8 కరెక్ట్ అయినాయి అనుకోండి 8 కరెక్ట్ అయినాయి అంటే 8 × 4 ఎంత 32 మార్క్స్ 8 కరెక్ట్ అయితే 12 రాంగ్ అయినాయి అనుకోండి 12 రాంగ్ అయినాయి అంటే 12 నెగటివ్ కదా -12 తీసేయండి -12 తీసేస్తే 20 మార్క్స్ మీకు యాడ్ అవుతాయి అనమాట అలా ఏ రకంగా ఆలోచించినా ఇది మాత్రం వర్కౌట్ అవుతుంది ఒక 10 క్వశ్చన్లు అట్లా ఉన్నాయంటే రిస్క్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ ఇది కరెక్ట్ ఇది గెస్ కాదు మీరు సబ్జెక్ట్ ద్వారా ఎలిమినేట్ చేసిండ్రు ఇక్కడ అతి జాగ్రత్తకి వెళ్ళి బయటకు వచ్చినాక స్టూడెంట్స్ ఇది ఆన్సర్ ఎందుకు పెట్టలేదు నువ్వు అంటే నాకు 10% డౌట్ ఉండే సార్ అందుకే పెట్టలేదని స్టూడెంట్ చెప్తుంటే మస్తు బాధ అనిపిస్తుంది అరే పెట్టాల్సింది ఎందుకు భయపడ్డావు నువ్వు నీకు తెలుసు కదా సగం ఎలిమినేషన్ చేసావు కదా ఆన్సర్ చేసింటే నువ్వు ఇప్పుడు సేఫ్ జోన్లో ఉంటుంటావు కదా అని అలా ఎయిమ్స్ మంచి కాలేజ్ వచ్చింది కానీ టాప్ ఎయిమ్స్ మిస్ అయింది లేదా ఎయిమ్స్ మిస్ అయింది గాంధీ మిస్ అయింది అలాంటి సిచ్యువేషన్ చూసినా కాబట్టి చెప్తున్నా అటువంటి స్టూడెంట్స్ ఒక 2-3 బిట్లు విషయంలో భయపడి మీరు ఆల్రెడీ 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసిందంటే అది మీ సబ్జెక్ట్ అనమాట సబ్జెక్టివ్ ఆన్సరే అది ఓకేనా సో నేను 4కి 4 గెస్ చేయని చెప్పట్లేదు సో ఇక్కడ అతి జాగ్రత్తకు వెళ్ళకండి మై డియర్ స్టూడెంట్స్ ఇంకొకటి ఫస్ట్ ఈజీ క్వశ్చన్ చేయండి నీకు తెలిసిన ఆన్సర్ ఈజీ క్వశ్చన్ చేయండి ఫిజిక్స్ చూడండి ఈజీ క్వశ్చన్ చేయండి బాటనీ ఈజీ క్వశ్చన్ జువాలజీ ఈజీ క్వశ్చన్స్ కెమిస్ట్రీ ఈజీ క్వశ్చన్ చేయండి
ఓకేనా. ఇక్కడ డోంట్ థింక్ సబ్జెక్ట్ వైజ్, అరే నాకు కెమిస్ట్రీ మొత్తం అయిపోయినాక ఫిజిక్స్కి వెళ్తా అనుకోకండి, బాటనీ మొత్తం అయిపోయినాక కెమిస్ట్రీకి వెళ్తా అనుకోకండి. బాటనీ 45 క్వశ్చన్స్ చూశారు, ఓకే ఎన్ని వస్తాయని పెడతారు ఫస్ట్ రౌండ్లో. జువాలజీ 45 ఎన్ని వస్తాయి ఈజీ క్వశ్చన్స్, ఫిజిక్స్ ఈజీ క్వశ్చన్, కెమిస్ట్రీ ఈజీ క్వశ్చన్స్. అప్పుడు మీ మైండ్ కూల్ అవుతుంది, అరే అన్ని ఈజీ క్వశ్చన్ చేసిన, ఇప్పుడు మోడరేట్ క్వశ్చన్కి రండి అలా అనమాట. ఓకేనా. సో ఇయర్ డోంట్ థింక్ సబ్జెక్ట్ వైజ్, జస్ట్ 180 క్వశ్చన్లో మీరు ఎన్ని ఆన్సర్ చేసినారో ఇంపార్టెంట్, అంతేగాని ఫిజిక్స్లో ఎన్ని ఆన్సర్ చేసినావు, కెమిస్ట్రీలో ఎన్ని ఆన్సర్ చేసినావు కాదు. మార్క్స్ టాలీ అయితే అప్పుడు చూస్తారు. ఓకేనా. ఓవరాల్గా అయితే ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే అంత బెనిఫిట్ నీకు. సో సెకండ్ మోడరేట్ క్వశ్చన్స్కి వెళ్ళండి, నీకు ఏమైనా డౌట్ ఉన్న క్వశ్చన్ సెకండ్ రౌండ్లో వెళ్ళండి. థర్డ్ టఫ్ క్వశ్చన్స్, మీ దగ్గర టైం ఉంటే టఫ్ క్వశ్చన్స్కి వెళ్ళండి. సో ఈ పాయింట్స్ ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. ఆల్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ, ఫిజిక్స్ టఫ్ వచ్చినా ఈజీ వచ్చినా మోడరేట్ వచ్చినా అన్నీ ఎన్సీఆర్టీ నుండే వస్తుంది. ఇంకొకటి పేపర్ ఎంత టఫ్ అన్నా రాని 135 to 140 క్వశ్చన్స్ అయితే ఈజీ అందరు చేసేలా ఉంటుంది. అందులో 120 క్వశ్చన్స్ అయితే ఈజీనే ఉంటాయి, నో డౌట్. ఓకే 120 క్వశ్చన్స్ అన్న 480 మార్క్స్ వరకు. మీరు ఇంకా కొంచెం కష్టపడి దాన్ని 500 దాటి ఇచ్చిండ్రు, పేపర్ టఫ్ ఉందంటే మంచి సీట్ వస్తుంది. చూడండి 35 ఫిజిక్స్, 35 కెమిస్ట్రీ, 35 బాటనీ, 35 జువాలజీ ప్రతి స్టూడెంట్ చేసేలాగానే ఉంటుంది. మీరు ఏదన్నా తీసుకోండి. 2025 పేపర్ కూడా చూస్తే మ్యాక్సిమం క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ నుండే ఉన్నాయి, కాకపోతే కొంచెం లెంతీగా ఫ్రేమ్ చేసిండు. సో మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఈజీ క్వశ్చన్ చేయండి. ప్రతి దాంట్లో 35 క్వశ్చన్స్ ఈజీ ఉంటాయి, అంటే అందరు చేసేలా ఉంటాయి అనే కాన్షియస్గా చూడండి. అప్పుడు మీరు ప్యానిక్ అవ్వరు. కొన్ని క్వశ్చన్స్ మీరు కొత్తగా కనిపిస్తాయి కానీ అదంతా ఎన్సీఆర్టీ నుండే, మీకు ఎగ్జామ్ తర్వాత మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇక్కడ టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. బయో అయితే 45 to 50 మినిట్స్లోనే చేయాలి, కానీ నేను బయోకి 1.5 hours టైం ఇస్తా అని అతి జాగ్రత్తకి వెళ్ళి మళ్ళీ చూసి 1.5 hours బయోకే ఇస్తే, ఇక మీరు ఇంకా 1.5 hours 1 hour కెమిస్ట్రీకి ఇస్తే మీకు మిగిలేదు ఫిజిక్స్కి 15-20 నిమిషాలే. ఆ 15-20 నిమిషాలు 10-12 బిట్లే పెడతారు. ఇది రాంగ్ మెథడ్. అందుకని నేను ఏమంటున్నా అంటే బయోకి 45 to 50 minutes ఇవ్వండి, 70 క్వశ్చన్స్ వరకు ఆన్సర్ చేసేలా చూసుకోండి. కెమిస్ట్రీ 50 to 55 minutes ఇవ్వండి, మినిమం 35 క్వశ్చన్ ఆన్సర్ చేసేలా చూడండి ఇంత టైంలో. ఫిజిక్స్కి అప్పుడు ఏమవుతుంది అంటే 60 to 70 minutes టైం దొరుకుతుంది. అప్పుడు 35 క్వశ్చన్స్ వరకు ఆన్సర్ చేసినా మీకు బబ్లింగ్కి 15 minutes దొరుకుతుంది. సో ఇది బెస్ట్ టైం మేనేజ్మెంట్ స్ట్రాటజీ. సక్సెస్ఫుల్ స్టూడెంట్స్, మీ సీనియర్స్ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ సక్సెస్ఫుల్ స్ట్రాటజీ నేను మీకు చెప్తున్నాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఒకసారి చూసుకోండి. ఇంకొకటి పేపర్ దీని మీద చెప్పాను ఆల్రెడీ. ఒకవేళ పేపర్ టఫ్ వచ్చింది అనుకోండి, తెలంగాణ అయితే 450+ కట్ ఆఫ్ ఉంటుంది, ఓపెన్ కేటగిరీ ఏ సీట్. ఓకే ఆంధ్రప్రదేశ్ అయితే 550+ కట్ ఆఫ్ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోండి, నేను ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అన్నీ పెట్టి. అంతేగాని పేపర్ చాలా టఫ్ వచ్చింది సార్, ఓపెన్ కేటగిరీ సార్, నేను ఓపెన్ బాయ్ కేటగిరీ 300 మార్కులకు నాకు వస్తుంది అంటే కుదరదు, రాదు. ఎంత టఫ్ అన్నా రాని. రిజర్వేషన్ అంటే నేను చెప్పను, రిజర్వేషన్కి నేను చెప్పట్లేదు. రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్ దగ్గర నెగిటివ్ విషయంలో రిస్క్ చేయకండి. ఇది ఓపెన్ కేటగిరీ అంటే అందరు వస్తారు ఇక ఇందులో. ఓకేనా. ఒకవేళ పేపర్ ఈజీగా వచ్చింది అనుకోండి, తెలంగాణ అయితే 500+ వరకు కట్ ఆఫ్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అయితే 600+ వరకు కట్ ఆఫ్ ఉంటుంది. నేను వెరీ ఈజీ పేపర్ కట్ ఆఫ్ తెలుసు, వెరీ టఫ్ పేపర్ కట్ ఆఫ్ తెలుసు, మోడరేట్ పేపర్ కట్ ఆఫ్ తెలుసు. ఆ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను. సో ఒకసారి మీ మైండ్లో పెట్టుకోండి, దృష్టిలో పెట్టుకోండి. మీరు ఓపెన్ కేటగిరీ బాయ్ అనుకోండి, పేపర్ టఫ్ అని మీకు అర్థమైంది, కన్క్లూజన్ వచ్చింది. అప్పుడు మీరు 300 మార్క్స్ కూడా వస్తుందని మిమ్మల్ని మీరు తప్పు అంచనా వేసుకోకండి. పేపర్ టఫ్ వచ్చింది కదా 2025 లాస్ట్ ఇయర్, వెరీ టఫ్ కదా, టఫ్ పేపర్ కదా. అప్పుడు ఎంత ఉండే కట్ ఆఫ్ 405 కన్నా తక్కువనే ఉండేది, 403 వరకు ఉండే కట్ ఆఫ్. ఓకేనా. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఇది. అంత టఫ్ పేపర్లో కూడా 405 వరకు కట్ ఆఫ్ వచ్చింది. ఈసారి అందరు అలర్ట్ అయినరు స్టూడెంట్స్ అందరూ, ఇన్స్టిట్యూషన్స్ కూడా టఫ్ పేపర్సే ఇచ్చాయి. కాబట్టి 450 వరకు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట, పేపర్ ఎంత టఫ్ వచ్చినా సరే. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జామ్ని బెస్ట్ ఇవ్వండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు చెప్పండి మీ పిల్లలకి. సో మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, ఎటువంటి ఛార్జెస్ అవన్నీ ఏం తీసుకోదు. మీకు కావాల్సిన కాలేజ్ ప్రయారిటీ లిస్ట్ అన్ని క్లియర్గా బోర్డు మీద ఇట్లా రాసి మీకు చూపిస్తాను, వెరీ క్లియర్గా రాసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాసి మీకు చూపిస్తాను ప్రయారిటీ ఆర్డర్. సో ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ప్యానిక్ అవ్వకండి, బాగా కష్టపడ్డారు, మిమ్మల్ని మీరు నమ్మండి, కూల్గా ఉండి ఎగ్జామ్ బాగా రాయండి, మీకు మంచి స్కోర్ వస్తుంది. రేపు ఈ టైం కల్లా నేను MBBS చేయబోతున్నా సార్ అనే న్యూస్ వినాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. కష్టపడ్డ ప్రతి స్టూడెంట్కి MBBS సీట్ రావాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.